నర్సరావుపేట ఎమ్మెల్యే కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన శాసనసభ మరియు శాసన మండలి సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ కమిటీలో కమిటీ మెంబర్ ఎన్నికైన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ వారికి ఘనంగా సన్మానించడం జరిగింది. ఓకే సార్, అందరికీ నమస్కారం. ఈరోజు మరి ఏదైతే శాసనసభ శాసన మండలి సంయుక్త ఆధ్వర్యంలో గౌరవ స్పీకర్ గారు అధ్యక్షతన జరిగినటువంటి బీసీ సంక్షేమ కమిటీలో గౌరవప్రదమైనటువంటి స్థానం కమిటీ సభ్యులుగా నర్సరావుపేట శాసనసభ్యులు గౌరవ చదలవాడ అరవింద్ బాబు గారు ఎన్నిక కావటం బీసీల పక్షాన బీసీ సంక్షేమ సంఘం తరపున మరియు నర్సరావుపేట నియోజకవర్గం తరపున వారికి మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో ఎప్పుడూ కూడా నియోజకవర్గ అభివృద్ధి గురించి నియోజకవర్గ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఈరోజు నర్సరావుపేట మున్సిపాలిటీని 14వ స్థానానికి తీసుకొచ్చినటువంటి శాసనసభ్యులు గౌరవ చదలవాడ అరవింద్ బాబు గారు. మరి అలాంటి అరవింద్ బాబు గారికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీలో ప్రత్యేకంగా సమయం కేటాయించి బీసీల పక్షాన మాట్లాడే యొక్క పదవి ఇవ్వటం బీసీల తరపున మేమందరం కూడా అభినందనలు తెలుపుతూ ఉన్నాం. అలాగనే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి బీసీ కులాల అధ్యయనం చేసి వారి వారి అభ్యున్నతి అభివృద్ధి విద్యా శాతం ఉద్యోగ శాతం వారి జీవన విధానం ఇవన్నీ కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తే పల్నాడు జిల్లాలో ఒక్క నర్సరావుపేటే కాకుండా పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మరి ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారి దగ్గరికి వచ్చి వారి వారి కుల వివరాలన్నీ కూడా వారి జీవన విధానాలన్నీ కూడా ఒక రిప్రజెంటేషన్ ద్వారా ఇవ్వగలిగితే మన యొక్క గళాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడానికి ఈరోజు కమిటీ సభ్యులుగా ఎన్నికైనందుకు బీసీల పక్షాన అందరి తరఫున కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరి అలాగే మరి గత గవర్నమెంట్లో కూడా ఈ పల్నాడు జిల్లాలో ఒకే ఒక బీసీ ఉన్నప్పుడు మంత్రి స్థానం దక్కింది. అలాగనే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని డిప్యూటీ ముఖ్యమంత్రి వాళ్ళని మేము ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం. రెండవ దఫ మంత్రివర్గ విస్తరణలో నర్సరావుపేటకి ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించాలి. అందులో కూడా ఈ జిల్లాలో ఏకైక బీసీ ఎమ్మెల్యే మరి అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారికి ఉన్నతమైనటువంటి పదవులు మంత్రివర్గ స్థానాలు కల్పించాలని బీసీల పక్షాన మేము ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.